Hi, this is Priya. Welcome to Today 9 Media. ఏలూరు జిల్లా మన్యం మండలాల్లో పోలవరం నిర్వాసితుల కోసం నిర్వహిస్తున్న భూములు చట్టబద్ధంగా సేకరించకుండా నకిలీ జడ్జిమెంట్ సృష్టించి వాటిని ప్యాకేజీలో పెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు అని సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం పార్టీ కార్యాలయంలో నాయకులు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1995లో నకిలీ జడ్జిమెంట్లు సృష్టించి సిఐడి కేసులు నమోదు చేసిన వారు ప్రస్తుతం భూ సేకరణలో దళారులుగా ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం సేకరిస్తున్న భూములు 1/70 యాక్ట్కు విరుద్ధంగా ఉన్నాయని, ఎల్టీఆర్ భూములు కూడా అనేక మంది దళారులు ప్యాకేజీలో పెట్టి డబ్బులు గుంజుదామని చూస్తున్నారని అన్నారు. గిరిజనుల హక్కులు కాలరాస్తే సహించేదే లేదు అని, ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ చేసి నిర్వాసితులకు సేకరించిన భూములు చట్టబద్ధంగా సేకరించాలి అని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శిని మన జీలిమెల్లి బుట్టాయిగూడెం మండలాలలో 1995లో ఫేక్ జడ్జిమెంట్ల యొక్క అలజడి ముందుకొచ్చింది. ఆ సందర్భంలో ఎవరెవరు ఈ ఫేక్ జడ్జిమెంట్లు సంపాదించారో ఏంటని చెప్పేసి సిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి దాదాపుగా 60 మంది మీద కేసులు కూడా బుక్ అయినాయి. దాంట్లో ఎంఆర్ఓలు ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ఉన్నది. అదేవిధంగా ఒక కర్ణం గారు కూడా దీంట్లో ఉన్నాడు. అయితే అదే కేసులో ఈ నిమ్మగడ్డ దుర్గారావు అనేవాడు కూడా క్రిమినల్గా ఉన్నాడు. అతను ఈ కేసులలో 20వ ముద్దాయిగా ఉన్నాడు. 20 ముద్దాయిగా నిమ్మగడ్డ దుర్గారావు ఉన్నాడు. 520 భూములు ఇది సర్వే నెంబర్లోని భూములలో ఫేక్ జడ్జిమెంట్ సంపాదించారని చెప్పేసి కేసు ఉన్నది. ఆ భూమిని వాళ్ళ రెవెన్యూ వాళ్ళు ఆర్ఆర్ ప్యాకేజీ వాళ్ళు ఆ భూమిని తీసుకొని ఆ భూమికి డబ్బులు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా గిరిజనులు ఎన్నిసార్లు కూడా వాళ్ళకి విన్నవించుకున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా అత్యంత అహేతుకంగా నాన్ ట్రైబల్కి అనుకూలంగా వ్యవహరిస్తూ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అట్లా ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని ఫేక్ జడ్జిమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి గిరిజనులకే స్వాధీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ రామ్మోహన్, అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం జీలిమెల్లి షెడ్యూల్ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఈ భూసేకరణ చేసే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎల్టీఆర్ భూములుగా ఉన్నటువంటివి 170 యాక్టు ఇట్టయినటువంటి భూముల్ని ఇవాళ అధికారులు ఆ భూమిని సేకరిస్తూ ఉన్నారు. గతంలో 25-30 సంవత్సరాలుగా ట్రైబ్స్ ఆ సాగులో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి తెలియకుండా అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించి ఓవరాల్గా ఆ భూముల్ని ప్యాకేజీలో పెట్టి తీసుకొని ఇవాళ ప్రభుత్వం ఖజానాని ఇవాళ రైతులకి డబ్బు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి నేడు ఉంది. దీని కారణంగా ఈ ఏదైతే జీలిమెల్లి బుట్టాయిగూడెం ఇటు పోలవరం మండలాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ఇల్లుగా సాగులో ఉన్నటువంటి భూముల్ని వాళ్ళకి తెలియకుండా సేకరించడం ఒకటైతే, ఆ సేకరించినటువంటి భూమి అది నాన్ ట్రైబ్స్ తరఫున తప్పుడు పత్రం సృష్టించి వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు అలాగే భూసేకరణ అధికారులు కూడా నాన్ ట్రైబ్స్కి సహకరిస్తూ ఉన్నారు. దీని మీద సమగ్ర విచారణ చేయాలి. అలాగే ఎక్కడైనా తప్పుడు పత్రాలు సృష్టించి ఇట్లా సాగు చేస్తున్నటువంటి భూసేకరణ చేస్తున్నటువంటి వాటిలన్నింటి మీద కూడా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.